వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. ఉద్యమ పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 3 నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ పార్టీ పరిస్థితి మారిపోయింది. బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు మొదలయ్యాయి. ఇప్పటికే గులాబీ పార్టీకి చెందిన 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని విడిపోయారు. వీరే కాదు, మొదటి నుంచి పార్టీలో ఉన్న అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వలసబాట పట్టారు. ఇదిలా ఉంటే గేట్లు ఎత్తేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఎంపీ టికెట్లు ఇస్తామన్నా పోటీ చేయడానికి గులాబీ పార్టీ నేతలెవరూ ఎందుకు ఇష్టపడడం లేదు? భారత్ రాష్ట్ర సమితి ఖాళీ అవుతోంది. కొంతకాలంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న మాట ఇది. బీఆర్ఎస్ అంటే చిన్నా చితకా పార్టీ కాదు, మౌలికంగా అదొక ఉద్యమ పార్టీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన పార్టీ బీఆర్ఎస్. గులాబీ పార్టీని ఆశీర్వదించారు. ఉద్యమ పార్టీ అధినేతగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వరుసగా 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే బీఆర్ఎస్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా తయారైంది. ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. 10 ఏళ్లు తెలంగాణను పరిపాలించిన భారత రాష్ట్ర సమితికి ప్రస్తుతం షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కిందటేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన నాయకులు ఇతర పార్టీల వైపు చూడటం మొదలైంది. అదేమంటే అధికారంలో ఉన్న వాళ్ళు, పార్టీ పెద్దలు తమను పట్టించుకోలేదని కొంతమంది నాయకులు అంటున్నారు. కాగా ప్రజా తీర్పును పార్టీ పెద్దలు గౌరవించడం లేదు అని మరికొందరు సాకుగా చెబుతున్నారు. పార్టీ పెద్దల మీద విమర్శల సంగతి ఎలా ఉన్నా గులాబీ పార్టీలో కొనసాగితే భవిష్యత్తు ఉండదని చాలా మంది తమ దారి తాము చూసుకుంటున్నారన్నది ఓపెన్ సీక్రెట్. చోటా మోటా నాయకుల నుంచి పార్లమెంటు సభ్యుల వరకు బీఆర్ఎస్ నేతలు వలసబాట పట్టడం మొదలైంది. ఎంపీ టికెట్ ఇస్తామని, ప్రచారానికి కావలసినవన్నీ చూసుకుంటామని పార్టీ పెద్దలు పిలిచి చెబుతున్నా గులాబీ పార్టీలో ఉండడానికి చాలా మంది నేతలు ఇష్టపడడం లేదు. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ ఆశించిన నేతలు కూడా ఇప్పుడు తమకు టికెట్ వద్దంటున్నారు. పోటీ నుంచి తప్పుకుంటామని పార్టీ పెద్దల దగ్గర కుండబద్దలు కొడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ డైలమాలో పడిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఫలితంగా లోక్సభ ఎన్నికల వేళ గులాబీ పార్టీకి బలమైన అభ్యర్థులు కరువవుతున్న పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి గులాబీ పార్టీ ఇప్పటికే కొన్ని సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఈ అభ్యర్థుల్లో చివరి వరకు ఎంతమంది మిగులుతారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి ఎలా ఉంటుందో అని గులాబీ పార్టీ పెద్దలు ఆందోళన పడుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ టాక్. బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా కాంగ్రెస్ లోకి వలసలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ లో చేరేందుకు తాము రెడీగా ఉన్నట్లు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోపాయికారిగా సంకేతాలు పంపుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. పార్టీ మారే అంశానికి సంబంధించి తమకు అత్యంత నమ్మకస్తులనుకున్న అనుచరులతో నేతలు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, త్వరగతిగా ఈ స్పీకర్లు పెండింగ్ పెట్టుకోవద్దు. ఈ 10వ షెడ్యూల్ చట్టంలో, రాజ్యాంగంలో ఉంది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఉన్నది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే త్వరగతిగా, తొందరగా చేసేయాలి, కంపల్సరీ చేయాలని చెప్పి దాని ఒక ఆలోచన అని చెప్పింది. దురదృష్టవశాత్తు స్పీకర్లు ఏం చేస్తున్నారు, పెండింగ్ పెట్టుకుంటున్నారు. నేను నా రిక్వెస్ట్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరేది ఏంటంటే, మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే మీరు 24 గంటల్లో డిస్పోజ్ చేయొచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక శాసనసభ స్పీకర్గా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే డిస్పోజ్ చేయాలి. ఇంకా సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది, మీరు వారం రోజులు చేసినా, నెల రోజులు పెండింగ్ పెట్టుకున్నా ఈ రోజు నుండే డిస్క్వాలిఫై అయినట్టే అని చెప్పేసి. పార్టీ మారాలన్న ఉద్దేశం ఉన్నవారు అప్పుడప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. మీరు అంటే హస్తం పార్టీలోకి జంప్ చేస్తామంటూ సంకేతాలు పంపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ లోకి జంప్ చేస్తున్నారా అని ఎవరైనా అడిగితే అబ్బే లేదు అంటున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల కోసమేనంటూ ప్రశ్నలు దాటివేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దల నుంచి గట్టి హామీ వచ్చేంత వరకు వెయిట్ అండ్ సీ అనే ధోరణిలో గులాబీ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్ని రోజుల కిందట మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనిత, వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి భారత రాష్ట్ర సమితికి గుడ్ బై కొట్టి కాంగ్రెస్ లో చేరారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఇటీవల కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇటీవల కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత డీకే శివకుమార్ ను కలవడం చర్చనీయాంశమైంది. దీంతో మల్లారెడ్డి అతి త్వరలో కాంగ్రెస్ లోకి జంప్ చేస్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీలోకే కాదు, బీజేపీలోకి కూడా గులాబీ పార్టీ నేతలు వలసలు మొదలుపెట్టారు. చోటామోటా నాయకులే కాదు, సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎంపీలు కూడా కమలం వైపు చూస్తున్నారు. ఇప్పటికే జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కమలం పార్టీలో చేరారు. వీరే కాదు, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, శానంపూడి సైదిరెడ్డి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కాగా బీబీ పాటిల్ తో పాటు రాములు కుమారుడు భరత్ కు, సీతారాం నాయక్ కు, గోడెం నగేష్ కు, అలానే శానంపూడి సైదిరెడ్డికి ఎంపీ టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ఇదిలా ఉంటే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న కారణంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అలిగారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేశారు. దీంతో చివరకు గులాబీ పార్టీ నుంచి కోనేరు కోనప్ప వైదొలగారు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు కోనప్ప. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా గులాబీ పార్టీ పెద్దలు తీరు మారలేదని వలసబాట పట్టిన నాయకులు అంటున్నారు. పార్టీ కీలక నేతల వ్యవహార శైలిలో మార్పు లేకపోవడమే తాము పార్టీ మారడానికి కారణం అంటున్నారు సదరు నాయకులు. ప్రజా తీర్పును కూడా గులాబీ పార్టీ పెద్దలు గౌరవించడం లేదని ఇతర పార్టీల్లోకి వెళుతున్న నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను గేట్లు తెరిచానన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి వలసలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు ఓపెన్ గా చెప్పారు. ఇప్పటికే నేతల వలసలతో భారత రాష్ట్ర సమితి ఖాళీ అవుతోంది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రానున్న రోజుల్లో మరికొంతమంది గులాబీ పార్టీ నేతలు శిబిరం మారతారన్న ప్రచారం తెలంగాణలో జోరందుకుంది. గేట్లు తెరిచామంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీ నేతల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి. మంచి పరిపాలన అందించడానికి ఎవరు వచ్చినా కూడా మేము చేరికల అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించినాం. కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతాం అని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 100 రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా? ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటామా? అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా, పొద్దున గేట్ ఓపెన్ చేసా, ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. తీసుకోండి. పొద్దున్నే 1 second. ఇక అట్లా చెప్తాను సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. అలాగే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా గులాబీ పార్టీకి గుడ్ బై కొట్టారు. అయితే వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వైదొలగారు. ఈ సందర్భంగా హైడ్రామా నడిచింది. ఆరూరి రమేష్ ను బుజ్జగించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్ కు తీసుకువెళ్లారు. ఒక దశలో తాను పార్టీ మారేది లేదని రమేష్ పేర్కొన్నారు. చివరకు భారతీయ జనతా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆరూరి రమేష్. కేటీఆర్, హరీష్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టుముట్టు తిరిగి ప్రలోభ పెట్టి చేర్చుకోవడం మీరు మర్చిపోయారా? టీడీపీ నుంచి మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తలసానితో రాజీనామా చేయించకుండా మంత్రివర్గంలో తీసుకోలేదా? కాంగ్రెస్లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని మీ మంత్రివర్గంలో తీసుకోలేదా? అప్పటి స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి అనర్హత పిటిషన్లపై చర్యలు తీసుకున్నారా? కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదులపైన ఒక్కసారి కూడా విచారణ చేయలేదు. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన మర్నాడే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి భారత రాష్ట్ర సమితికి గుడ్ బై కొట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. రంజిత్ రెడ్డితో పాటు ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పార్టీని వీడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వీరిద్దరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నేతలు వలసబాట పట్టడాన్ని బీఆర్ఎస్ నేతలు గమనిస్తున్నారు. ఫలానా నాయకుడు పార్టీని వీడుతారు అన్న సమాచారం అందగానే బుజ్జగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పార్టీకి గుడ్ బై కొట్టాలని డిసైడ్ అయిన నేతలు ఎవ్వరూ వీరి బుజ్జగింపులను పట్టించుకోవడం లేదు. అటు కాంగ్రెస్ లోకి ఇటు బీజేపీలోకి జంప్ చేసేస్తున్నారు. దీంతో గులాబీ పార్టీ పెద్దలు కూడా చేతులెత్తేస్తున్నారు. నేతలు వలసబాట పట్టడంపై గులాబీ పార్టీలో ఆందోళన నెలకొంది. అయితే పార్టీ పెద్దలు పైకి మాత్రం గంభీరంగానే ఉంటున్నారు. కొంతమంది నేతలు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ ఉండదని బింకంగా చెబుతున్నారు. నేతలు వెళ్లిపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు తమ వెంటే ఉంటున్నారు అని అన్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితులను భారత రాష్ట్ర సమితి ఎన్నిటినో చూసిందంటూ క్యాడర్కు ధైర్యం చెబుతున్నారు. ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్.